హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్ట్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఈవేళ ఎక్స్ట్రాడినరీ మూమెంటం ఎక్స్పెక్ట్ చేశాను, బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచిగా వాలటాలిటీ చూపించింది ఒక టైం వరకు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఫ్రెండ్స్, నిఫ్టీ ఓకే నిఫ్టీ యాక్చువల్గా ఒక టైంలో స్లిప్ అయిపోవాల్సింది అనమాట. ఓన్లీ రిలయన్స్ ఏజిఎం అయింది, 47th ఏజిఎం ఉంది కదా ఇవాళ జనరల్ మీటింగ్. సో దాని మూలంగా ఈ క్యాండిల్ ఫామ్ అయింది, ఓకేనా. సో ఇఫ్ నాట్ అసలు ఈవేళ మంచిగా మనకి ఒక ట్రాప్ అనేది ఇదిగో ఇలా పడాల్సింది అనమాట, ఇదిగో ఇంతవరకు. సో రఫ్లీ మనకి ఇంకొక 200 పాయింట్స్ కిందకి రావాల్సింది నిఫ్టీ. అలాంటి దాన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకొచ్చారు. అండ్ ప్యూర్లీ ఇది ఆపరేటర్ గేమ్ కంప్లీట్గా. అది కూడా ఎందుకంటే నిఫ్టీ ఒక్కటే మూవ్ అయింది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రిలయన్స్ మూవ్మెంట్ ఉంది ఆబ్వియస్గా. మీరు చూస్తే మిడ్ క్యాప్స్ అన్నీ ఫాల్ ఇవాళ, ఓకేనా. ఫార్మా, ఐటీ, ఆటో, ఎవ్రీథింగ్. నేను ఒకసారి చూపిస్తాను ఆ స్టాక్స్ అన్నీ కూడా. ఓవరాల్గా చూస్తే మనకి ఇవాళ మార్కెట్ చెప్పాలంటే కన్సాలిడేట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో అసలు ఈ మూమెంటం ఏముంది, అటు ఇటు ఒకసారి మనకి జస్ట్ లైక్ ప్యారలల్ ట్రేడింగ్ అనేది జరిగిందని చెప్పొచ్చు, అంతే. అంతకుమించి ఇక్కడ ఆ ఒక్క 2 క్యాండిల్ తప్ప మనకి చూసారు కదా మీరు. బట్ మనం అనుకున్నట్టు 25,500 అనేది చూసారు కదా, చాలా ఫాస్ట్గా. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కుదిరితే రేపు ఒక 200 పాయింట్స్ కూడా పైకి అప్ సైడ్ ఉంటుంది నిఫ్టీ, ఓకే. ఎందుకంటే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇవాళ క్లోజింగ్ కూడా చాలా సాలిడ్ క్లోజింగ్ ఉంది. ఇది కొంచెం చూడండి, సాలిడ్ క్లోజింగ్. ఇక్కడ మనం ఇప్పుడు మట్టుకు నిఫ్టీ కాల్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది రీటెస్ట్ చేస్తాడు, ఓకేనా. యా, సో ఇదిగోండి ఫ్రెండ్స్, దీని బిలో 24,985 లేదా 24,950 లాస్ట్ స్టాప్. దాని తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి మనం షార్టింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీ, నో డౌట్. ఎందుకంటే గ్యాప్స్ మనకి ఇదిగోండి సారీ, ఇక్కడ ఒకటి 3 ఉన్నాయి, ఓకేనా. సో ఈ 3 గ్యాప్స్ కూడా మనకి సెప్టెంబర్లో పక్కా ఫిల్లింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకే. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, సెప్టెంబర్లో ఖచ్చితంగా ఫిల్లింగ్ ఉంటుంది. ఆడు మరి ఎంత ఫాస్ట్గా వస్తాడు ఏంటనేది, 25,500 హిట్ అవుతాడా లేదా 25,500 పైన వెళ్ళిపోయి 26,000 మధ్యలోంచి ఏమన్నా వస్తాడా అనేది నాకు తెలియదు. బట్ ఇది ఓకేనా. ఇప్పుడు రేపు కాల్ అయితే ఫ్రెండ్స్, ఎనీ బ్రేక్అవుట్ అబౌవ్ దిస్ 25,189 షార్ప్ 200 పాయింట్స్ మనకి అప్ మూమెంట్ ఉంటుంది. అంటే రఫ్లీ ఈవేళ క్లోజింగ్ కనుక తీసుకుందామా ఒకసారి, ఇదిగోండి ఇప్పుడు ఈ క్లోజింగ్ ఇది కదా, ఇది స్పాట్ నేను చూపించేది. అది ఫ్యూచర్స్లో చూసుకుంటే తెలుస్తుంది. సో 25,350 పక్కా ఫ్రెండ్స్. అంటే నా దృష్టిలో ఇదిగోండి ఈ ఏరియా పక్కాగా హిట్ అయిపోద్ది రేపు పొద్దున్న. ఏమాత్రం 25,189 బ్రేక్ చేస్తే 200% రేపు మాట్లాడుకుందాం, రేపు క్లోజింగ్లో మాట్లాడుకుందాం. అలాగే రేపు ఒకవేళ మొమెంటం లేదు, ఇవాళ కూడా చూశారు కదా మీరు, చాలా చోట్ల మనకి కన్సాలిడేట్ అయ్యి అలాగే ఉంది ప్రైస్. సో రేపు కూడా పెద్ద గొప్పగా ఏం ఉండకపోవచ్చు. మళ్ళీ ఇదిగోండి ఒకవేళ మూమెంటం లేదనుకోండి, ఇలా బ్రేక్అవుట్ అయితే ఓకే. బ్రేక్అవుట్ అవ్వలేదా, ఇదిగోండి ఈ ఏరియాలో ఉంటాడు. లేదు మార్నింగ్ ఫాల్ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్కి మార్నింగ్ ఫాల్ వస్తే ప్రైస్ ఇదిగోండి ఇలాగా కింద వరకు వచ్చి మళ్ళీ పైకి ఈ ఏరియాలో ఉంటాడు. సో ఈ ఏరియా చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఈ ఏరియా కన్సాలిడేట్ అవుతుంది, ఇది ఒక బేస్ క్రియేట్ అవుతుంది. ఈ బేసు సపోర్ట్ అవుతుందా లేదా రెసిస్టెన్స్ అవుతుందా అనేది మనకి ఇంకొక 2-3 డేస్ మ్యాక్స్లో తెలిసిపోతుంది, ఓకేనా. సపోర్ట్ అవ్వాలంటే ప్రైస్ రేపు కన్సాలిడేట్ అయినా మండే మనకి బ్రేక్అవుట్ ఇచ్చి ఇలా వెళ్ళాడు అనుకోండి, ఆటోమేటిక్గా సపోర్ట్ అవుతుంది. లేదు రేపు మళ్ళీ ఇలాగే కన్సాలిడేట్ అయ్యి మండే కిందకు వచ్చాడా, ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. సో సింపుల్, ఈ వ్యూ చాలా బెటర్ వ్యూ అనమాట, ఓకే. ఇది నా నిఫ్టీ మీద వ్యూ. అలాగే మనం ఒకసారి ఇది ఇలా ఉంచేద్దాంలే, బెటర్, రేపు చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూశారు కదా, సేమ్ అదే మూమెంటమ్ కన్సాలిడేట్ అయింది, ప్యారలల్ ట్రేడింగ్ నడుస్తుంది. ఈ బ్రేక్అవుట్ దగ్గర మనకి ఇదిగోండి ఇక్కడే ఇది ఎంతసేపు అక్కడే ఉన్నాడు అనమాట. 51,000 మనకి 290 బ్రేక్ అయిపోయాడు. బట్ ఇవాళ కూడా చూశారు కదా, వాడికి తెలుసు ఇక్కడ కనుక వన్స్ ప్రైస్ సస్టైన్ అయితే, నేను చెప్పాను కదా మీకు రోజు లాస్ట్ 3-4 డేస్ నుంచి అదే చెప్తున్నా, ఇలా వెళ్ళాడా ఇది సపోర్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, లేదు కిందకు వచ్చాడా మళ్ళీ మనకి కాసేపు ఇంకొంచెం సేపు కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ 55,000 మట్టికి మనకి సూన్ పెట్టాలి. చాలా చాలా డ్రాగ్ అయి ఉందన్నమాట ఇది. ఓకే, సో రేపు నేను ఇంట్రాడే పర్స్పెక్టివ్లో అయితే మట్టికి ఎలా చేస్తానంటే ఫ్రెండ్స్, 5 మినిట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, బెటర్ అది. యా, ఇదిగోండి చూడండి, 5 మినిట్స్లోకి వెళ్తే చూశారు కదా మనకి ఈవేళ యాక్చువల్గా ప్యారలల్ అంటే 2 స్వింగ్స్ వచ్చినాయి, 2 స్వింగ్స్ వచ్చినాయి. ఫస్ట్ స్వింగ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా, సెకండ్ది ఇక్కడ ఒకసారి స్టార్ట్ అయింది, ఇక్కడ ఒకసారి క్లోజ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇదిగోండి ప్రైస్ ఇక్కడికి వచ్చింది. సో రఫ్లీ ఫస్ట్ టైం ఇక్కడ ఎవడైనా కొనుక్కుని ఉంటే ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ జనరల్గా కొనరు, ఓకేనా, ఇక్కడ క్లోజ్ చేయడానికి. బట్ ఇక్కడ రెండోసారి కొనుంటే ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. లేదు ఇక్కడ షార్ట్ చేసి ఉంటే ఇక్కడ క్లోజ్ చేద్దాం అనమాట. ఓకే, సో 2 స్వింగ్స్ అయితే వచ్చినాయి ఇవాళ, పక్కాగా 2 స్వింగ్స్ అయితే ఇచ్చాడు. సో రేపు ఇదే ఏరియాలో కన్సాలిడేట్ అవుతాడా, ఈ ఏరియాలో అంటే మళ్ళీ ఇలాగ మొమెంటం వెళ్ళి ఇలా వస్తాడా, లేదా కిందకి ఏమన్నా బ్రేక్అవుట్ ఈ ఏరియాని బ్రేక్ చేసి ప్రైస్ ఇలా కిందకు వస్తుందా. ఓకే, సో ఒకవేళ ప్రైస్ కనుక మనకి కిందకి బ్రేక్ అయ్యి వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి ఇలాగా, అప్పుడు ఆటోమేటిక్గా నేను మీకు ఏం చెప్పానో ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది కదా, అప్పుడు ప్రైస్ కిందకి డ్రాగ్ అయిపోతూ ఉంటుంది. లేదు మార్నింగ్ ప్రైస్ కనుక బ్రేక్ అయ్యింది అనుకోండి ఈ లెవెల్కి, అప్పుడు సో కానీ ఫేక్ బ్రేక్అవుట్స్, ఫాల్స్ బ్రేక్అవుట్స్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాలటాలిటీ అలా ఉంది. చూశారు కదా ఈవేళ ఏం జరిగిందో. సో రేపు కూడా అలా జరగదని ఏమన్నా రూల్ ఉందా, లేదు కదా. సో ఇక్కడ బ్రేక్అవుట్ అవుద్ది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తాడు, ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, మళ్ళీ ప్రైస్ కిందకు వస్తుంది. సో జోన్ ట్రేడింగ్ బెటర్ అనమాట. అంటే జోన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక చూడండి లాస్ట్ 1, 2, 3, 4 డేస్ నుంచి మీకు అదే నడుస్తుంది. ఓకేనా, ఇక్కడ ఈ ఏరియా నేను చెప్పేది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి హైలు పెట్టుకోవాలి, లోలు పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇదిగో సో కిందకు వస్తే బై చేస్తాం, పైకి వెళ్తే సెల్ చేస్తాం, స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కానీ స్టాప్ లాస్ అనేది కొంచెం దూరంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఏరియా అని చూశారు కదా, ఈ కొంచెం పైకి తీసుకెళ్తాడు, ఏదో బ్రేక్అవుట్ అయినట్టు వెళ్తుంది ప్రైస్, మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. కింద కూడా అంతే, సపోర్ట్లోకి కిందకి వచ్చినట్టు వస్తాడు, బ్రేక్ కూడా చేస్తాడు, కాసేపు టెస్ట్ చేస్తాడు, మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు. అదేనా, మళ్ళీ ఇలా బ్రేక్ చేస్తాడు, కొంచెం వెళ్ళినట్టు ఉంటుంది, మళ్ళీ కిందకు వస్తాడు. సో ఈ జోన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ అవ్వాలంటే ప్రాపర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అంటే ప్రాపర్ క్యాండిల్ అంటే ఇదిగోండి ఇలాగా ఒక లార్జ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, రెడ్ క్యాండిల్. లేదు అప్ సైడ్ వచ్చేసి మనకి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అవ్వాలి. ఇవన్నీ చిన్న చిన్న క్యాండిల్స్ అనమాట. పెద్ద క్యాండిల్ అంటే ఏంటంటే చూపిస్తాను అండి, డైలీలో ఫామ్ అవ్వాలి. ఇది మనం 15 మినిట్స్ కదా ఇవన్నీ. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇదంతా ఎంత కన్సాలిడేటెడ్గా ఉందో. ఇలాంటి చోట అసలు ట్రేడ్ చేస్తే ప్రతి చోట దొరికేస్తాం అనమాట. కానీ స్కాల్పింగ్లో 50 పాయింట్స్ 100 పాయింట్స్కి ఈజీగా బుక్ చేసుకోవచ్చు, పర్వాలా. బట్ అది కూడా దొరికినప్పుడు ఓకే, దొరకకపోతే స్టాప్ లాస్లో ఎక్కువ హిట్ అవుతూ ఉంటాయి. నేను చెప్పిన క్యాండిల్ ఎలాంటిదంటే ఇదిగోండి ఇలాంటి క్యాండిల్, ఇలాంటి గ్రీన్ క్యాండిల్, ఇలాంటి గ్రీన్ క్యాండిల్, ఇలాంటి గ్రీన్ క్యాండిల్, అలాంటివి అనమాట. సో ఏదో రెడ్ క్యాండిల్ అనే ఇంత స్ట్రాంగ్గా ఉండాలి, లేదా గ్రీన్ క్యాండిల్ అనే ఇంత లార్జ్గా ఉండాలి. సో అప్పుడే మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ వస్తుంది అనమాట ఎయిదర్ సైడ్. అలాగే స్ట్రెంగ్త్ ఉన్నట్టు, అంటే ఎవరో బిగ్ హ్యాండ్స్ కొన్నారు లేదా ఎవరో బిగ్ హ్యాండ్స్ అమ్మేశారు. సో అది చాలా ఇంపార్టెంట్ రూల్. అది మనం బేస్ చేసుకుని మనము ట్రెండ్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే ఈ ఫేజ్ ఏదైతే ఉందో అది మనకి
ఒక డైరెక్షన్లెస్ ట్రేడింగ్ అనేది నడుస్తుంది ఇక్కడ. ఓకే, వన్స్ మనకి ప్రాపర్ డైరెక్షన్ వచ్చేదాకా కూడా మనము అప్ సైడ్ వెళ్తే సెల్లింగ్, డౌన్ సైడ్ వస్తే బయింగ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాల్టి వీడియో. రేపు కలుద్దాము. థ్యాంక్ యూ.